అందరికీ నమస్కారం. నేను మీ కందగట్ల పరశురాం నేత. మనం ఈరోజు చెప్పుకోబోయేది చాలా మంచి విషయం. అలాంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు అనే విషయం తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్పై ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్స్ మీకు అందిస్తుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక విషయంలోకి వస్తే, మరుగుతున్న నీటిలో మీ ప్రతిబింబం కనిపించదు. నీరు నిశ్చలంగా మారిన తర్వాత అది కనిపిస్తుంది. అదేవిధంగా ఆగ్రహావేశాలతో విచక్షణ కోల్పోయినప్పుడు అది మీకు బోధపడుతుంది. మీలోని కోపము చల్లారి మీ మనస్సు స్థిమితపడ్డాకే వాస్తవమేంటో అర్థమవుతుంది. అందుకే మితిమీరిన భావోద్వేగాలకు లోనైనప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి, వాటి వల్ల నష్టం కలుగుతుంది. అలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే, మనం మౌనం వహించి సహనం, ఓర్పు కోల్పోకుండా ప్రశాంతంగా ఉండగలిగితే ఎలాంటి అనర్థాలు జరగవు. మాదాకు వచ్చినప్పుడు చూసుకుందాంలే అని మీరు అనుకుంటే, ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎదురైనప్పుడు ఎలా డీల్ చేయాలో మీకు ఇందులోని విషయాన్ని గ్రహిస్తే అర్థమవుతుంది. సరేనా? నచ్చిందా? మరొకసారి తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కంటెంట్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్.